రంగు రబ్బ రబ్బ అంటోంది రంగు బరుసే బరుసే బరుసే. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని. తాత నానమ్మ మనమరాళ్ళ హోలీ సందడి అన్నమాట. జస్ట్ రంగులు కుప్పేసామా హోలీ అయిపోయిందా అన్నట్టు మామూలుగా చేయలేదండోయ్. దానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందండోయ్. చూడండి దానికోసం ఎన్ని దండలు ప్రిపేర్ చేశారో. పల్లీల దండలు, చిలకల పేర్లు, కలర్స్, కుడకలు దండలు, అలాగే పైసల దండలు. చూడండి ఒక్కొక్కటి ఎంత బాగుందో. ఇంకెందుకు ఆలస్యం, ఇక మెయిన్ ఈవెంట్లోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్. చూడండి ఫస్ట్ మా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ తాత నాన్నలు ఫస్ట్ ఈ నలుగురిని కూర్చోబెట్టి ఒక్కొక్కరికి బొట్టు పెట్టారన్నమాట. పెట్టిన తర్వాత వీళ్ళకు హోలీ కోసం తెచ్చిన స్పెషల్ డ్రెస్సెస్, వైట్ డ్రెస్సెస్, సో దీన్ని కట్నంగా ఇచ్చారు. ఈ హోలీ డ్రెస్సెస్కి నియర్లీ ఒక 15 షాప్స్ తిరిగామండి మేము. సో ఇది ఫైనల్గా మాకు విశాల్ మార్ట్లో దొరికాయి. ఇక చూడండి వీళ్ళు ఎలా హ్యాపీ అవుతున్నారో ఈ డ్రెస్సెస్ చూసి. ఇప్పుడు చూడండి ఏం చేస్తారో వీళ్ళు. టకటకా ఉరుకుతున్నారు ఎవరో చెప్పినట్టు వీళ్ళకు. చూడండి పెద్దవాళ్ళు పిల్లలు ఇద్దరు ఒక రూమ్లో ఉరుకుతున్నారు. చూడండి వాళ్ళ సంబరాలు. చిన్నపిల్లలు ఇంకో రూమ్లో ఉరుకుతున్నారు. ఇక చూడండి వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక వీళ్ళ సంబరాలు కాదు, డ్రెస్సులు బాగున్నాయా అని వాళ్ళ తాత అడగగానే వీళ్ళు డ్యాన్స్ స్టార్ట్ చేసేవారు. చూడండి అంటే వాళ్ళకి ఎంత నచ్చాయో డ్రెస్సెస్ కదా. వీళ్ళ డ్యాన్స్ల తర్వాత ఫైనల్గా అయితే మేము సోఫాల మీద కూర్చోబెట్టేసాం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి. సో చూడండి ఎవరో చెప్పినట్టు ఎంట్రన్స్లో హాయ్ చెప్పాలి అన్నట్టు ఎలా చెప్తున్నారో చూడండి. ఒకరిని మించి ఒకరు. చూడండి హాయ్ 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 అంటున్నారు. చిన్నది కూడా చూడండి హాయ్ ఎలా చెప్తుందో. హాయ్ 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 హాయ్. ఇక హాయిలు చెప్పడం ఆపేశారు, ఎందుకంటే ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి మళ్ళీ బొట్టు పెట్టించుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళే అడిగి బొట్టు పెట్టారా, మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటే అని అడిగేసి మరీ పెట్టించుకున్నారు బొట్టు. చూడండి ఎంత పిల్లలు ఎలా ఉన్నారో. మా డాడీ వాళ్ళైతే ఇక ఫస్ట్ చిలకల పేర్లతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసారు. ఇక చూడండి ఒక్కొక్కరికి చిలకల పేర్లు కడుతున్నారు పిల్లలకు. వాళ్ళు చూడండి భవిష్యత్ కడుతుంటే లయా ఎదురు చూస్తున్న కట్టు అమ్మమ్మ ఇంకెంతసేపు అన్నట్టు చూస్తూ ఉంది. చూడండి ఇక అయిపోయాక చిన్నపిల్లలు కూడా మాకు ఇంకా కట్టట్లేదేంటి నానమ్మ, ఇంకా కట్టట్లేదు నాని, తాత కట్టు అని చూస్తున్నారు. ఎలా ముందుకు వస్తుంది చూడండి అది. మా పెద్ద పాపల కంటే తెలుసు హోలీ అంటే ఏంటి, కలర్స్ చల్లుకోవడం, ఎంజాయ్ చేయడం అని. ఈ చిన్నపిల్లకి ఏం తెలుసు. అయినా చూడండి ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ సంబరాలు చూడండి ఎంత యాక్టివ్గా. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ దండలు అన్నమాట. కిస్మిస్లతో తయారు చేసిన దండలు. సో ఈ కిస్మిస్ దండలు తీసుకొని ఫస్ట్ ఇద్దరు పెద్ద పిల్లలకి ఇస్తున్నారు, మళ్ళీ లయా భవిష్యత్కి. అది అయిపోగానే చిన్నపిల్లలు కూడా చిన్న అయితే చూడండి లాస్ట్ అలిగి కూర్చుంది, నాకు ఇంకా ఇవ్వట్లేదు, నాకే లాస్ట్ వేస్తారా, ఫస్ట్ అక్కలకే ఇస్తారా అన్నట్టు కూర్చుంది. చూడండి ఎలా ఎలా చేస్తుందో. చూడండి ఇది చూడండి భవిష్యత్తు ఎలా చూస్తుందో. నీ దండ బాగుందంటే నీ దండ బాగుందని కొట్టుకుంటున్నారు. అన్ని దండలు ఒకటే కానీ వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బాదం దండలు అన్నమాట. చూడండి బాదం దండలు కూడా ఎంత బాగా చేస్తారు. అసలు బాదం ఎలా కూర్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా ఇంట్లోనే చేసినా కానీ నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎలా కూర్చి దండలు ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే విరిగిపోతాయి కదా. అయినా నాకు అదే అర్థం కావట్లేదు ఎలా చేశారో, ఒకసారి తెలుసుకోవాలి మా వాళ్ళను. నాకైతే తెలియదండో ఈ బాదం దండలు ఎలా తయారు చేశారో. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటి పల్లీల దండలు. అమ్మో బాదమే అంటే పల్లీలు కూడా చేశారా. ఇది ఇంకా కష్టం కదా, ఇది విరిగిపోవా, 2 ముక్కలు అవ్వవా. చూడండి ఎంత బాగా చేశారో బాదం దండలు. వెరీ వెరీ నైస్, చాలా బాగున్నాయి. వాళ్ళు కూడా చూస్తున్నారు. నేనైతే తినేస్తారు అనుకున్నాను ఈ పల్లీలు బాదము. అలాగే వీళ్ళు దండలు ఉంచుకుంటారా, తినేస్తుండొచ్చు అని చూస్తున్నాను. కానీ చాలా కామ్గా ఓపిక్గా చూస్తున్నారు, నెక్స్ట్ ఇంకా దండలు వస్తాయి అన్నట్టు. వచ్చేసిందండి. ఇది వచ్చేసి కొబ్బరి దండ అన్నమాట. ఇదైతే నాకు తెలుసు, కొబ్బరి మంచిగా కట్ చేసి కూర్చుంటారు. ఇదైతే ఇది విరగదు. సో కొబ్బరి దండ తయారు చేయడం తెలిసిందండి నాకు. చూడండి ఎలా వేసుకుంటున్నారో. వెరీ నైస్. కొబ్బరి దండకు వచ్చి దానికి ఒక కొబ్బరి పెట్టినట్టున్నారు, చాలా బాగుంది. మళ్ళీ హాయ్ చెప్తున్నారు.
ఇంటర్వ్యూలు ఏమో మరి. ఓ ఈ దండ ఇంకా బాగుంది. ఇది పైసల దండ. పైసలు కూర్చోరాదు కదా. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అబ్బా. ఇది మాత్రం కంపల్సరీ తెలుసుకోవాల్సింది ఎలా తయారు చేస్తారో. ఒకవేళ మేకింగ్ వీడియో తీస్తుంటే మా వాళ్ళు కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి పైసల వీడియో. సో చాలామంది ఇది ఇంట్రెస్ట్గా ఉండొచ్చు నాకు తెలిసి ఈ దండ ఎలా చేస్తారని. అగో చూడండి, అయ్యో వేసేసుకున్నారే దండలు, విరిగిపోవట్లేదు అసలు. ఏదో చేశారు, సమ్ ఫెవిస్టిక్ వాడారా, ఫెవి గ్లూ వాడారా, ఏదో అయితే చేస్తుంటారు, అది తెలుసుకోవాలి. బాగా చూడండి పిల్లల ఆనందం పైసల దండలు చూసి. అగో చప్పట్లు. అబ్బో ఎవరు చెప్తున్నారే, ఎందుకు కొడుతున్నారు? కొట్టండి కొట్టండి, మీ సంబరం మీ ఇష్టం. ఇప్పుడు కొద్దిసేపు ఫోటోషూట్ అన్నమాట. అగో చూడండి, ఫస్ట్ నాని తాతలు నిలబడ్డారు, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. నెక్స్ట్ నేను మౌనిక. చూడండి అగో నేను సెట్ చేయడానికి ఏదో ట్రై చేస్తుంటే మళ్ళీ అమ్మ చూడు ఎలా ఇస్తుంది, తిను మామ అంటుంది. నేను సెట్ చేయడానికి ఇస్తున్నాను నేను చెప్తున్నాను. చూడండి నెక్స్ట్ మా చెల్లెళ్ళు ఫోటోషూట్ బాగుంది కదా. అగో ఫైనల్గా మా తమ్ముడు మదలు చూడండి, అగో వాళ్ళు కూడా పెడుతున్నారు వీళ్ళలాగే. నైస్ నైస్ నైస్, బాగుంది కదా. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అగో నెక్స్ట్ కలర్ అస్సలు సంబరం ఇదే కదా. అగో కలర్ ఎంత హాయిగా బీయించుకుంటున్నారు చూడండి వీళ్ళ సంబరం. చిన్న చూడండి అలిగింది. ఎందుకు అలిగింది? నేను నన్నే లాస్ట్ చేస్తారు అనుకుంటుందో ఏమో మరి. అది చిన్నది కదా. అగో హోలీ తాత స్టార్ట్ చేసేసాడు, వాళ్ళ నాని కూడా స్టార్ట్ చేసేసింది హోలీ. చూస్తున్నాగో బృంద చూడండి ఎలా చూస్తుందో. నాని నాకు చెల్లకేనా? కలర్ స్టార్ట్ చేసేసారు, హోలీ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి అస్సలు ఉంటుంది. మా మమ్మీ డాడీ స్టార్ట్ చేసేసారు హోలీ. నవ్వుతున్నది మా పాప భవిష్యులయ. నాని కుప్పు కుప్పు తాత కుప్పు అంటుంది అది. అయ్యో మా మమ్మీ కుప్పట్లేదే, తాత కుప్పు అన్నా కానీ కలర్ కుప్పు అన్నా కానీ బొట్టు పెడుతుంది. డాడీ కూడా బొట్టు పెట్టేశాడు కలర్తో. హోలీ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక చూడండి నెక్స్ట్ అగో కలర్ కుప్పుకోవడం కూడా స్టార్ట్ చేసేసారు. అయిపోయింది 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 అయిపోయింది. వద్దు అంటుంది. అయినా ఊరుకుంటాడా మా డాడీ? ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసేసండి. ఇంకెందుకు ఆలస్యం. అగో స్టార్ట్ అయిపోయింది హోలీ. యోజన మరదల్లది. ఈ వీడియో రాదు మరి ఇష్టం. సరిగ్గా ఉంది దాన్ని ఎక్కువ రాదా ఏమవుతుంది? సరిగ్గా ఎవపడుతూనే లేదు, కలరే లేదు. నువ్వు రుదకపోయినా చెప్పి అన్నయ్య వచ్చిందా లేదా? అవి పోయగానే తేలే పోయిరుగా ఇప్పుడు తేలే
నువ్వు రుద్దవారా సుప్రియకు బయటకు వీడియో ఏమన్నా కళ్ళలో పడ్డారు గెలవలేనప్పుడే బాబు అరే తాతకు రుద్దవా రా అనేది పట్టుకోలే తీస్తాడు తాతకు రుద్దు హ్యాపీ ఓన్లీ నువ్వు అందరూ ఇట్లా ఇగో పక్కన ఉంది మీ మమ్మీ గుర్తుకోను ఇదా ఇట్లా అన్నది తాతకు ఇట్లా ఇగో ఇగో ఇదేంది మంచిగా వస్తుందా అనే మంచి షార్ట్ చేశాను ఇంకా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు కూర్చొని మళ్ళీ తెచ్చుకోపో మేకప్ వేస్తున్నారా స్టార్ట్ అన్నాక చెప్పలేదు అరే నువ్వు బన్నం భూమి కృదు బన్నం భూమి కృదు రుద్దు రుద్దు మౌనిక బాగా రుద్దురి 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 లోపల పెట్టేసి హ్యాపీ హోలీ మీరు అయ్యి వస్తా వస్తే అంత స్లో రా ఫాస్ట్ వెళ్ళదు కానీ ఏదో ఒకటి వచ్చి సుప్రియ మీరెవరు మీరు హోలీ హోలీ అన్నట్టు ఇంటుంది అయిపోయిందా అట్లా కాదు నేను అటు పోడు అటు దిక్కు తిరిగి పొద్దున మధ్యలో వస్తున్నావు నువ్వు షార్ట్ అని చూస్తున్నావు మళ్ళీ రుద్దుతాం వైట్ డ్రెస్ అంతా ఖరాబ్ అయిందా డాడీ కమానాలు వస్తాయి మరి కమానాలు వస్తాయి మరి
ఇట్లేనా అరే బాగుషీరా మరి నువ్వు శాంతి తీయమ్మా నాకు ఇది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్